అందరికీ నమస్తే అండి. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలను, పరిపాలనను సోషల్ మీడియా శాసిస్తోంది. నిజంగా సోషల్ మీడియాలో కొత్త కొత్త యాప్స్ పుట్టుకురావడం, ప్రాథమిక అవగాహన కూడా లేకుండా చట్టాలు, పరిపాలన, రాజకీయం ఎటువంటి అవగాహన లేని వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండి యాప్స్ వాడడం వచ్చి మార్ఫింగ్లు, ఎడిటింగ్లు ఎక్కువైపోయి కించపరిచయాల పోస్టింగ్స్ ఎక్కువైపోయాయి. ఫేక్ పోస్టులు ఎక్కువైపోయాయి. అసత్య ప్రచారాలు ఎక్కువైపోయాయి. అబద్ధాలు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని స్థితిలోకి అందరూ వెళ్ళిపోయారు. ఒక రకంగా సోషల్ మీడియానే రాజకీయాలకు పట్టిన దరిద్రం అనుకుంటే, అందులో కొంతమంది, కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు విపరీతమైన ఫేక్ ప్రచారాల్లో ఆరితేరిపోయారు. ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఏఐ జనరేటెడ్ కంటెంట్ రాజకీయాలను మరింత దిగజారుస్తోందన్నమాట. దీని నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. టెక్నాలజీని కానీ, ఏఐని కానీ, సోషల్ మీడియాని కానీ మంచి కోసం వాడచ్చు, చెడు కోసం వాడచ్చు. బాగుపడడానికి వాడచ్చు, చెడగొట్టడానికి వాడచ్చు. బాగుపడడం కంటే చెడగొట్టడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా ఒక వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో ముఖ్యంగా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అది మేబీ మీ అందరూ చూసే ఉంటారు. ఇదిగోండి, ఇలా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. ఆయన చేతిలో ఉన్న ప్లకార్డు ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని ఉంది. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు అటు నుంచి నడుచుకుంటూ వస్తారు. కార్లు దిగి వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. అలా వచ్చేటప్పటికి రోడ్డు మీద ఒక బెగ్గర్ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి ఆయన చేతుల్లో ఒక ప్లకార్డు పెట్టారు, ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని. వీళ్ళు ముగ్గురు వస్తుంటే ఈయన కూర్చున్న వ్యక్తి లేచి నిల్చొని వాళ్ళ ముగ్గురు దగ్గర అడుక్కుంటున్నట్టు, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి అని అడుక్కుంటున్నట్టు. అది అలా కించపరిచేలా సోషల్ మీడియాలో చేయకూడదు. అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, చట్టబద్ధమైన ప్రక్రియ, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ. అది వాళ్ళు చూసుకుంటారు. దీన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరో దాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. అది చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా కించపరిచేలా ఉంది. ఆయన హుందాతనాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన హోదాను, ఆయన స్థానాన్ని కించపరిచేలా ఉంది. దాంతో లోకేష్ గారు స్పందించి దానికి రిప్లై ట్వీట్ పెట్టారు. టు మై బిలౌడ్ టీడీపీ ఫ్యామిలీ, వైల్ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కంటెంట్, పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజరబుల్. We may be political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. Let us maintain civility even in disagreement and focus on the constructive politics that strengthens Andhra Pradesh. ఇటువంటి వ్యక్తిగత కించపరిచే పోస్టులు వద్దు. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేద్దాం, నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేద్దాం. విమర్శలు ఉన్నా సరే కొన్ని హద్దు పరిమితులు ఫాలో అవుదాం. ఇలా కించపరిచేలాగా రాజకీయ ప్రత్యర్థులైనా సరే కించపరిచేలా పోస్టులు మీరు పెట్టొద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి లోకేష్ గారు దానికి రిప్లై ఇచ్చారనమాట. ఇది బాగా వైరల్ అవుతోంది. నిజంగానే ఈవెన్ లోకేష్ గారు ట్వీట్ చేశారని కాదు, కానీ మరీ అంత కించపరిచేలా పోస్ట్ అయితే పెట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రత్యేక హోదా స్టేటస్ ఆయన ప్రతిపక్ష హోదా ఇమ్మని ఆయన వాళ్ళ ముగ్గురిని అడుక్కుంటున్నట్టు ఉందన్నమాట. అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, స్పీకర్ గారు చూస్తారు. అది అసెంబ్లీలో జరగాల్సిన ప్రక్రియ. స్పీకర్ గారో లేదంటే అధికార పక్షం చూసుకుంటుంది, లేదా న్యాయస్థానాలు చూసుకుంటాయి. దాన్ని ఏఐ కంటెంట్, ఏఐతో ఒక వీడియో 6 సెకండ్ల వీడియోనే, ఆ వీడియోని రూపొందించి అలా చూపించడం, ఇది నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయిందండో. ఎన్డీటీవీలో చూపించారు, ఇండియా టుడే ఛానల్స్లో కూడా చూపించారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ ఇలా పోస్టులు వచ్చాయి అని. దాంతో కొంచెం ఇబ్బందికరంగా, ఇన్సల్ట్గానే ఫీల్ అయ్యారు వైసీపీ వాళ్ళు. ఇటువంటి టీడీపీ వాళ్ళు చేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కొన్ని హద్దులు ఫాలో అవ్వాలి, కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం రాజకీయాలు మరింత దిగజారిపోతాయి అన్నమాట. అదంత కరెక్ట్ కాదు. కంటెంట్ నచ్చిన వాళ్ళకి, చివరి వరకు చూసిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి. అంటే మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే, నేను ప్రమోట్ చేసినా సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేలాగా కంటెంట్ మధ్యలోనో ముందో నేను ప్రమోట్ చేయట్లా. కంటెంట్ మొత్తం అయిపోయాక చేస్తాను. 1 మినిట్ నచ్చిన వాళ్ళు చూస్తారు, లేకపోతే స్కిప్ చేసేస్తారు. మీకు లడ్డూపల్లెం.com అని ఒకటి తెలిసే ఉంటుంది కదా. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, లడ్డూపల్లెం.com ఈ ప్రత్యేకత మిల్లెట్స్తోనూ, అలాగే డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ,
అలాగే రకరకాల సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు, అలాగే హాట్ స్నాక్స్ చేస్తారు, అలాగే రకరకాల హెల్దీ పౌడర్స్ చేస్తారు. అవన్నీ కూడా వీళ్ళ దగ్గర మీరు చూడొచ్చు. 10% ఆఫర్ కూడా ఉంది ఇప్పుడు. వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్లు ఏంటంటే ఇదిగోండి, ఏబీసీ పౌడర్ అని, ఆల్మండ్ ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, అలాగే ఇదిగోండి ఆమ్లా బీట్రూట్ మిక్స్ పౌడర్ అనమాట. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. కాలీఫ్లవర్ పికిల్ అని, తర్వాత చికెన్ పికిల్, చికెన్ బోన్లెస్, దబ్బకాయ పికిల్, డేట్స్ పౌడరు, డ్రమ్ స్టిక్స్ పికిల్, డ్రై ఫ్రూట్స్ లడ్డు. అంటే ఒకవైపు లడ్డూలు, అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, అలాగే నార్మల్ స్వీట్స్, రకరకాల హెల్దీ పౌడర్సు, డేట్స్ పౌడర్ అని, ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, ఇలా భిన్నమైన ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా మిల్లెట్స్ నుంచి, సీడ్స్ నుంచి తయారు చేసేవి ఎక్కువ ఉంటాయి. సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. 10% ఆఫర్ ఉందండి. ఎవరు మీరు బుక్ చేసినా 10% డిస్కౌంట్ ఇమీడియట్గా ఇస్తారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా కంప్లీట్గా ఫ్రీ షిప్పింగ్. థ్యాంక్ యూ.